నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. 10 సంవత్సరాల క్రితం మా వారు ఈ దేవాదాయ సంస్థని ప్రారంభించారు. ఆ సంస్థ తరఫునే మేము స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠ్యోపగ్రహాలను పెట్టడం, పెద్దగా కాంపిటీషన్స్ పెట్టడం, అలాంటి కార్యక్రమాలను చేసుకునేవాళ్ళం. వాటికి తండ్రిగా బండి గారు, కృష్ణాజిల్లా గారి వాళ్ళ చేస్తుండేవారు. దాన్ని పూర్తిగా ఆపకుండా దాన్ని కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ దేవాదాయ తరఫున నా పాఠ్యోపగ్రహాలు కానీ నేను చేసే సేవా కార్యక్రమాలు కానీ అన్నీ చేస్తున్నాను. నేను చేసేటువంటి పాఠ్యోపగ్రహాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ అందరూ చక్కగా సహకరించి నాకు పేరు అందిస్తున్నారు. అంటే ఈ రోజున నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఈ లలితా పరమేశ్వరి ముందు చక్కగా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని ఇక్కడ ఈ రోజు నేను పెట్టుకున్నాను. దీనికి మొదటగా నాగప్రవళిగా త్వరగా ప్రార్థనకి మాట్లాడుతాను. ఆలోచించి ఆ బాబాని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆదిశక్తి శరణు శరణు, మహాశక్తి శరణు శరణు, ఆదిశక్తి శరణు శరణు, మహాశక్తి శరణు శరణు, భువనమోహిని సింహవాహిని త్రిపురాదివాసిని శరణు శరణు, భువనమోహిని సింహవాహిని త్రిపురాదివాసిని శరణు శరణు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి శరణు శరణు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి శరణు శరణు, ఆదిశక్తి శరణు శరణు, మహాశక్తి శరణు శరణు, ఆదిశక్తి శరణు శరణు, మహాశక్తి శరణు శరణు, నిర్వికారిణి సాధు పోషిణి ఆర్తరక్షణి శరణు శరణు, నిర్వికారిణి సాధు పోషిణి ఆర్తరక్షణి శరణు శరణు, మల్లికా సుమగాన విలసిత శివ శివాని శరణు శరణు, మల్లికా సుమగాన విలసిత శివ శివాని శరణు శరణు, ఆదిశక్తి శరణు శరణు, మహాశక్తి శరణు శరణు, ఆదిశక్తి శరణు శరణు, మహాశక్తి శరణు శరణు. ఇప్పుడు సుందర్ గారు ఇప్పుడు ప్రార్థనా గీతాన్ని అందిస్తారు. ఆయన వృత్తిరీత్యా ఆయన ఎక్కువ సినిమా పాటలను బాగా లలిత సంగీతాన్ని ఎక్కువ పాడతారు. ఆ పాటలు తప్పనిసరిగా ఆయన ప్రార్థనా గీతాన్ని సంగీత సాహిత్య
విషయంలో పనిచేశారు. మంచి రైటర్, చక్కటి పద్యాలు రాస్తారు. నదులు పట్టడం వల్ల ఎన్ని నదుల మీద రాశారు? 9 నదుల మీద అష్టకాలు లాగా రాశారు. 8 అష్టకాలు 9 నదులకి రాశారు. కానీ మన వల్లూరు సరస్వతి దేవి గారు మన పాటలు పాడుతుంటారు కదా, తెలుసు కదండి. దానికి పాటలు కూడా అందరూ పద్యాలు కూడా చాలా బాగా రాస్తారు. దేశభక్తి గీతాలు బాగా రాస్తారు. పైగా మన తెలుగులో ఉండేటువంటి కథలన్నీ కూడా ఇంగ్లీష్లో రాసి దాన్ని విజయాల్లో పెట్టినారు. పిల్లలందరికీ పరిచయం అవ్వాలి, మన పాత కథలన్నీ కూడా తెలియాలి, వాళ్ళకి పిల్లలందరికీ తెలియాలి, పెద్దవాళ్ళకి తెలియాలని అవన్నీ కూడా ఇంగ్లీష్లో రాసి వాళ్ళందరికీ విజయాల్లో పెడుతున్నారు. రోజు కొంతమంది ఆయన 5-6 గంటలు పడుతున్నారు. టైమంతా కూడా ఆయనకి ఇంటికి ఖర్చు పెట్టుకుంటారు. వారి సమయంతో ఇంటికే ఖర్చు పెడతారు. ఆయన అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను నిశ్చయంగా పనిచేశాను. ముఖ్యమంత్రి లింగమూర్తి గారు మా గురువు గారు, ఆయనతో దగ్గరగా 30 సంవత్సరాల అనుబంధం ఉన్నాను. చాలా మంచి మనసు ఉన్నటువంటి మనిషి, చాలా ప్రతిభావంతుడైనటువంటి మెకానిక్ ఇంజనీరు. అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్లో తన యొక్క క్యాపబిలిటీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ముందు నేను డిజైన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని. వారు మా పక్కన ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో టెక్నాలజీ డిపార్ట్మెంట్లో ఆయన హెడ్గా ఉండేవారు. ఆయన దగ్గరికి ఈరోజు పనిచేయలేదు, కానీ కొంచెం పరిచయం తర్వాత నన్ను చాలా ఆదరంగా అభిమానంగా పలకరించేవారు. ఏది కావాల్సి వచ్చినప్పటికీ కూడా సహాయం చేస్తూ ఉండేవారు. ఆయన ప్రొడక్షన్లో పనిచేశారు, టెక్నాలజీలో పనిచేశారు, మెయింటెనెన్స్లో పనిచేశారు, చివరికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారు. డిప్యూటీ జనరల్ మేనేజర్గా ఆ రోజుల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ అంటే చాలా పెద్ద పోస్టు. ఆ పోస్టులో వారు రిటైర్ అయ్యారు. తర్వాత రిటైర్ అయిన తర్వాత నేను గొడుగుతాను, వారు కూడా గొడుగుపడిగా ఉన్నారు. ఆ సంగతి నాకు తెలియదు. ఒకవేళ మార్కెట్లో వెళ్తూ ఉంటే కలిశారు. ఏమైనా ఇక్కడ తిరుగుతున్నామన్నారు. అంటే సార్ నేను ఇక్కడే ఉన్నాను అన్నారు. అంటే ఎలా మా ఇంటికి రాని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాను. అప్పుడు మనీషి మేడం కాబట్టి నాకు పరిచయం జరిగింది. ఆమె చాలా చాలా ముఖ్యురాలు. ఆయన నిజమూర్తి మనిషి అనేటటువంటి పేరు పెట్టుకోవడం కాకుండా చూసుకున్నారు. లేకపోతే ఏమో తెలియదు, కానీ ఇద్దరు కూడా శాంత సంపూర్ణులు, చాలా మంచి మనుషులు. వారు స్వర్గస్థు అయిన తర్వాత కూడా మనుషులు గారు నన్ను సొంత ఒక సోదరుడిలాగా ట్రీట్ చేశారు. నేను రాసినటువంటి పాటలన్నీ కూడా రైతు సరస్వతి గారి స్వరకల్పన చేయించి యూట్యూబ్లో పెట్టించారు. వారికి నేను ఎప్పటికీ కూడా కుదుర్చుగా ఉంటాను. మా గురువు గారి గురించి మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మనుషుల గారికి వారికి వారు ధన్యవాదాలు. నాకు ఏ సమయానికి ఏం కావాలో అన్నీ కూడా ఆయన నాకు అందిస్తున్నారు. ఏ టైం ఏ రాష్ట్రం నాకు ఏదైనా అవసరం అయితే నాగేశ్వరరావు గారు మీ వల్ల నాకు పని కావాలంటే సరేనమ్మా నేను తీసుకొస్తాను కదా అని అలా అందరూ కూడా చాలామంది గడప దాటక్కడ లేకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము అంటే అందరూ కూడా ఎంతో సాయంగా ఫోన్ చేయగానే అమ్మాయి పని కావాలి అంటే అయ్యో మేము చేస్తాం కదా మేము వేసుకొస్తాం, మేము బయటికి రావద్దు అని చెప్పి నాకు అంత సహాయం ఇస్తున్నారు. అందుకని అందరికీ చాలా కృతజ్ఞతలు. శ్రీధర్ కావాలి మా మేడం
పెద్దలకు నమస్కారం. హనుమంత్ గారు నాకు స్వయాన మామయ్య మేనమామ. ఆయన గురించి 4 మాటలు చదవాలనుకుంటున్నాను. ముదిగొండ వారి ముఖ్యమైన ఇల్లు పండిత వంశమును జయించి పితామహ నామమును కలిగి మరొక పండిత వంశములకు జామాసమైపోయినవి. సంగీత సాహిత్య ప్రియుడవై కవయిత్రి గాయనీమణి ఈ సతీమణి భక్తిపూరిత కవిత లతల కాలంబరమై గీతికా పుష్పములకు ఊహించినాడు. సుగుణ కన్యకు పుట్టులొక్కని ఉడగముల నగన్యలకు కూతుల ముగ్గురిని మూసితివి. అత్తవారికి సత్కీర్తి పడిసి అందరి మెట్లు పొంది నీకు భూమికలు వంశములను పెంచిన కోడలు ఆప్యతాకారణంలో సంచరిని జామాతలు ప్రణాధారణ సంస్థ అధినేతవై విద్యార్థుల ప్రతిభా పాఠోపుల అనుగుణంగా బహుమతిచ్చిన ఘనతనివి. బంధుజనమందార స్నేహశీలి నీ నిరాడంబరత క్రమశిక్షణల ముఖరేసి కనులాత్మక సూచిరే నిలుకసలు. ఇరువురు పవిత్రులు దౌహితులు 6 కలిసి అష్టదిగ్గజములలోనే సాహితీ ప్రియులై ప్రతి వసంతము నీ జయంత్యుత్సవములు వేడుకలు జరుపుతూ నీ యశకాంతుల దశ దిశ వ్యాపింపజేయుచున్న ధన్యులు మూర్ధన్యులు వారు. అందుకున్న నీ వేళ నివాళులు లేదు. సంస్థల పాటుగా కార్యక్రమాలను చేయగలుగుతున్నారు. ఇట్లా అనిపిస్తుంది అర్థమైపోయాను చేయలేమో సంవత్సరం చేయడంలో లేదు. ఈ సంవత్సరానికి చేయగలిగిన నేను మీ అందరికీ ధన్యవాదాలు. ద్వాదశ పీఠాలు నేను రాసినటువంటి పాటల్ని నేర్చుకుంటాను. పద్ధతికి పద్ధతి అమ్మవారు చాలా ప్రసిద్ధి. ఆ అమ్మవారి గురించి నేను పాట రాశాను. నేను రాసిన తర్వాత రాజేశ్వరి గారు, సరస్వతి గారు, శ్రీదేవి గారు ఇలా అందరూ కూడా కళాకారులు పాటలు అందరూ పాడారు. ఆ పాటలు కూడా కొన్ని పాటలు నేను వినిపిస్తాను. ఆ పాటలు కూడా చూసుకున్నాను. ఆ పాటలను తెలంగాణ ప్రభుత్వంతో ఆయన 200 రూపాయలు బిల్లులు అన్ని పొందారు. చాలా మంచి గంభీరమైనటువంటి ఆయన మాకు చాలా ఆప్తులు. మన ప్రోగ్రాం అనగానే ఆయన నేను పాడతాను. అది కూడా స్టూడియోకి కూడా ఆకర్లేదు, అవి పంపిస్తే చాలు. నేను స్టూడియోలో ఈ పాటలు అవి అన్నీ నేనే రికార్డ్ చేయించి పెన్ డ్రైవ్లో పంపిస్తాను అన్నాను. ఇంతటి అభిమానులు నాకు ఉంటే మరి నేను ఇంట్లో గడపడానికి లేకుండా నేను చాలా. అది పైగా ఇక్కడ హక్సీ కూడా ఆ స్టూడియోలో వస్తారా అన్నమాట. వాళ్ళు ఫోన్ చేస్తే ఆయన నాకు ఏ రావద్దమ్మా, నేను ఉన్నా కదా, నాకు నేను ఈ పాట పంపించాలని అది కూడా ఆయన రికార్డ్ చేసి ఆయనే పంపించాను. అవన్నీ కూడా నేను తీసుకున్నాను. ఆయనకి ఈరోజు వాళ్ళ అబ్బాయి వదులుతాడు. ఆయనకి వాళ్ళ చాలా మంచి రోజు, చాలా దివ్యమైనటువంటి రోజు. మరి అమ్మవారు మీకు ఈ రోజే ఇచ్చింది. మీకు నేను రాలేకపోయింది నా మాటలే నన్ను ఆ మనసుగా మీరు భావించండి అని అన్ని దక్ష ప్రజాపతి కుమార్తె కోసం జగదేక మాతను ప్రార్థించాడు. అతని కోరికను గురించి సతీదేవిగా జన్మించింది జగన్మాత. సర్వేశ్వరుడే తన పతి అని అతనికి వివరం చేయలేకపోయింది. కానీ దక్ష ప్రజాపతికి తినలేని పుత్రికావ్యం. ఆనందదాయని ఆశిత వత్సలే అంబికే
वत्सले अंबिके श्री गौरी जय शंकरी असुर शक्तुल नडचि शिष्टुलं कापाडु जगदंबिके शिव शंकरी असुर शक्तुल नडचि शिष्टुलं कापाडु जगदंबिके शिव शंकरी आनंददायिनी आश्रित वत्सले अंबिके श्री गौरी जय शंकरी श्री गौरी जय शंकरी कोलि पीठमुन श्रीरंगलो वेदसी कोलि पीठमुन श्रीरंगलो वेदसी श्रीरंगा नेलకొన్న దాక్షాయణి कोलि पीठमुन श्रीरंगलो वेदसी श्रीरंगा नेलకొన్న దాక్షాయణి శివలింగమినలే దేహత్యాగము చేసి శివలింగమినలే దేహత్యాగము చేసి అష్టాదశ పీఠముల వెలసిన శివసతి అష్టాదశ పీఠముల వెలసిన శివసతి ఆనందదాయని ఆశ్రిత వత్సలే అంబికే శ్రీ గౌరీ జయ శంకరి అంబికే శ్రీ గౌరీ జయ శంకరి రస్మితకాంతి శోభిన చారుణి రస్మితకాంతి శోభిన చారుణి అజ్ఞాన తిమిరాన్ సమసిపోమునట రస్మితకాంతి శోభిన చారుణి అజ్ఞాన తిమిరాన్ సమసిపోమునట నీ పాదయుగళము ఆశ్రయించిన చాలు ఆశ్రయించిన చాలు ఆరాయితములు తీరిపోవును ఆరాయితములు తీరిపోవును ఆనందదాయని ఆశ్రిత వత్సలే అంబికే శ్రీ గౌరీ జయ శంకరి అంబికే శ్రీ గౌరీ జయ శంకరి నీడు మహిమలు మాకు తెలియక తరమా నీడు మహిమలు మాకు తెలియక తరమా ఇలా వేడువైమా ఇంటను ఉండవే నీడు మహిమలు మాకు తెలియక తరమా ఇలా వేడువైమా ఇంటను ఉండవే శాంతిస్వరూపిణి శుభదాయని శాంతిస్వరూపిణి శుభదాయని మల్లికా కుసుమ గాన సంతాయిని మల్లికా కుసుమ గాన సంతాయిని ఆనందదాయని ఆశ్రిత వత్సలే అంబికే శ్రీ గౌరీ జయ శంకరి అంబికే శ్రీ గౌరీ జయ శంకరి ఆనందదాయని ఆశ్రిత వత్సలే అంబికే శ్రీ గౌరీ జయ శంకరి. రెండో పాట కూడా ఇలాగే పాడుతున్నాను. కాంచీపురం సతీదేవి నాభిభాగం పద్ధతి బంగారం పూత పూసిన రేపలు అత్యద్భుతంగా ఉంటుంది. ఆది సింధులో ఏర్పరిచిన శ్రీచక్రంపై అధివసించారు. శ్రీకాంచి కామాక్షి కరుణాకటాక్షి శ్రీకాంచి కామాక్షి కరుణాకటాక్షి వరములను నీయవే వరదాయిని శ్రీకాంచి కామాక్షి కరుణ బాగుంది ఇది ఉంటే లేకపోతే బాగుంది కానీ వినిపించదు. పర్వాలేదు ఇలా ఉంటుంది ఎందుకంటే ఇది సౌండ్ వస్తుంది. శ్రీకాంచి కామాక్షి
శివసతి దాక్షాయణి శ్రీకాంచి కామాక్షి కరుణాకటాక్షి చంద్రకాంతితో అలరారు నెల్లుదురు చంద్రకాంతితో అలరారు నెల్లుదురు శ్రీలనదగుని కన్నయుగళము చంద్రకాంతితో అలరారు నెల్లుదురు శ్రీలనదగుని కన్నయుగళము దోషతి విరహర వదనాభుజము చూచిన జానును పరవశము శ్రీకాంచి కామాక్షి కరుణాకటాక్షి పసుపు కుంకుమలతో అర్జించు వారికి పసుపు కుంకుమలతో అర్జించు వారికి సౌభాగ్యముల ఇత్తుమే నామదల్లి సౌభాగ్యముల ఇత్తుమే శ్రీగంధములను అర్పించు వారికి సిరి సంపదల నీతువే సిరి సంపదల నీతువే మాయమ్మ సిరి సంపదల నీతువే శ్రీకాంచి కామాక్షి కరుణాకటాక్షి ఆదిశంకరునితో పాజికలాడేవు ఆదిశంకరునితో పాజికలాడేవు భక్తులతోనే పర్యాచకమునా అమ్మా ఆదిశంకరునితో పాజికలాడేవు భక్తులతోనే పర్యాచకమునా నీ కృపామయ దృష్టి ఎరుగలేమమ్మా నీ కృపా దృష్టి ఎరుగలేమమ్మా మల్లికా కుసుమగాన భిక్షము ఇయ్యవే మల్లికా కుసుమగాన భిక్షము ఇయ్యవే శ్రీకాంచి కామాక్షి కరుణాకటాక్షి వరములనీయవే వరదాయని అగ్నికి తను వర్పించిన శివదేవుని పటునట సకల దేవత పూజిత పతి నిందను ఓర్వలేక అగ్నికి తను వర్పించిన శివదేవుని పటునట సకల దేవత పూజిత అజ్ఞానము తొలగించే
మైసూరు పట్టణంలో క్రౌంచ పర్వతాలు విశాలాక్షి కాశీపీఠం దాని మీద అమ్మగారు రాసిన కీర్తనని అభేద రాగంలో సమకూర్చాను. ఇప్పుడు అది పాడతాను. కాశీ విశాల
పాటలు నేను ఒక 156, 160 వరకు స్వరపరిచాను. అందులో 48 రాగాలలో స్వరపరచడం జరిగింది. 16 మంది నా శిష్యులు, అమ్మగారు చెప్పిన వారు, వారందరి చేత వివిధ గాయని చేత పాడించడం జరిగింది. ఇందులో కొన్ని పాటలు మన మనసుకి బాగా అట్టుకుంటాయి కదా, అలాంటి ఒక పాట పాడతాను నేను. సింధు బైలు రాగం. మంగళాకృతి అన్న నామానికి అమ్మ రచించండి. మంగళాకృతి మంగళరూపిణి, మంగళాకృతి మంగళరూపిణి, మంగళదాయిని మంగళగౌరి, మంగళాకృతి మంగళరూపిణి, మంగళదాయిని మంగళగౌరి, మంగళాకృతి
ఏ సందర్భానికి ఎప్పుడు మన మూడ్ ఎలా ఉందంటే ఇందులో పాటలన్నీ తప్పకుండా అందరూ 1000 పాటలు వినండి. విని అందులో రాగాలు చూసి అందులో మీకు ఇష్టమైన కొన్ని ఎంచుకుంటే ప్రతి మన మూడికి ఆ పాట పాడుకుంటే మన మనస్సు ఎంతో నెమ్మదిస్తుంది. కొన్ని శివరంజన రాగం, మధ్యమావతి రాగం, కానడ రాగం, శహన రాగం. శహన రాగం చాలా అమ్మవారికి ఇష్టమైన రాగం. అందులో పాట కూడా చాలా విడిపోతుంది. నేను కూడా 4-5 కీర్తనలు చేశాను శహన రాగంలో ఇంట్లోనే. నాకు ఈ మధ్యన కొంచెం ఒంట్లో బాగాక గొంతుగా సహకరించట్లేదు. రాజేశ్వరి గారు నేను రాసిన 1000 పాటల్లోనూ దగ్గర 150-140 పాటల దాకా ఆవిడ పాడారు. పైగా ఆవిడ శిష్యురాలు చేత అందరి చేత పాడించారు. 10-12 మంది దాకా ఆవిడ శిష్యురాలు ఉన్నారు. అసలు పాటల్లో పాటలు జరిగే పాడించడం చాలా కష్టం. ఎందుకంటే మేము అనుకున్నటువంటి రాగం వాళ్ళ నోట్లో పాడాలి. వాడు సరిగ్గా పాడకపోవచ్చు, వాడు సరిగ్గా ఉండకపోవచ్చు. అదన్నింటినీ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి, పాడాలి, వాటిని పాడించాలి. మళ్ళీ ఒక ఏదైనా కాస్త పొరపాటు వస్తే ఆ పాట నాకు పంపించగానే రాజేశ్వరి గారు వాడి పాడిన పాట బాగాలేదండి అని నేను చిరుకులు ఒక రోజులో ఎగరగొట్టేదాన్ని. మళ్ళీ ఆవిడ మళ్ళీ వేరే వాళ్ళకి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర పాడించాలి. అలా ఆ వరుసన ఆవిడ మొత్తం 150 పాటలు 160 పాటలు పాడించాలంటే నిజంగా అమ్మగారి యొక్క కృప, ఆవిడ యొక్క గొప్పతనం. పాటలన్నీ కూడా నేను రాసినప్పుడు ఈ పాటలన్నీ ఇంతగా ఆమోదించాయి, ఇంతమంది గాయకులు ఎంత పాడతారు అని చెప్పి నేను అనుకోలేదు. ఆ అమ్మవారి యొక్క కృపాకటాక్షం చక్కగా అందరూ పాడటం, వాటిని ఆలోచించడం, అది రాజేశ్వరి రాసిన విదేశాల నుంచి కూడా పాడటం, దుబాయ్ నుంచి, ఇంటి నుంచి, నేను చేసీలో నుంచి అలా అందరూ ఒకరికొకరు చేయడం. అది పాట విని వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసేవాళ్ళు, అమ్మ మీరు పాటలు వేయడం మాకు ఒక మాట ఇచ్చి మమ్మల్ని పాటిస్తారా. చాలా మంది అలా చూసి అమ్మ మీరు ఒక పాట పాడతాం అని చాలా మంది రాదు. అమ్మ మామూలు ఎప్పుడు పాటలు పాడుతుంటే బాగుంటాయి, మనం యూట్యూబ్లో పెట్టాలంటే కొంచెం చక్కగా ఉండాలి, బాగుండాలి అని చెప్పి మళ్ళీ వాళ్ళ మళ్ళీ పాడించడం. కొంతమంది పాటల్ని పాపం వాళ్ళు తిరస్కరించాలని కూడా వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళు. అలా చాలా వరకు నేను ముందుకెళ్ళి అన్ని 1000 పాటలు పాడడం. ఇందులో పెట్టారు ఆవిడ శ్వేతవాసవి గారు మొత్తం 1000 పాటల్ని ఆవిడ యూట్యూబ్లో పెట్టారు. అసలు పాటలు యూట్యూబ్లో పెట్టడం అనేది చాలా కష్టమైన పని. అందరూ అనుకుంటారు ఏముంది వాళ్ళు డబ్బుల కోసం యూట్యూబ్లో ఏదో ఆన్ చేసేస్తారు పెట్టేస్తారు అనుకుంటారు, కానీ వాళ్ళకి వ్యాపారం రాదు. ఇంతసేపు మీరేంటే టీ పెట్టారేంటండి అంటాము నిమిషంలో. దాన్ని మరింతమంది మార్చడం కానీ అవన్నీ చేయడం కూడా వాళ్ళకి చాలా కష్టమైన పని. అలాగే ఈ యూట్యూబ్ మొదలెట్టినప్పుడు 250 దాకా పెట్టి ఆపేశారు ఒక ఆయన, 500 దాకా పెట్టి ఆపేశారు ఒక ఆయన. మూడోసారి రాజేశ్వరి గారు ఇంకెప్పుడైనా సత్యవాసుని గారిని ఆడుతారు, ఆవిడ పాటలకి ఆధ్యాత్మ పెట్టిద్దామని చెప్పి ఈ రాజేశ్వరి గారి పరిచయంతో ఆ సత్యవాసుని గారు పరిచయం అయినప్పటి నుంచి ఆవిడ నిద్రాహారాలు లేకుండా మొత్తం ఈ 1000 పాటలు పెట్టారు. ఎక్కడికైనా టూర్కి వెళ్ళాల్సి వచ్చినా మామూలుగా మగవాళ్ళు చేసేటువంటి పనులు వేరు, ఆడవాళ్ళు ప్రత్యేకంగా సిగ్గు చేయాలంటే వాళ్ళకి ఇళ్ళలో పనులు ఉన్నాయి, వాళ్ళకి చాలా తీసుకోవాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. వాటన్నింటినీ చేస్తూ కూడా వాటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా కష్టమైనటువంటి. ఆవిడ
అది ఒకసారి అది పట్టు. సరస్వతి సమృద్ధమైన నేటి వేదికకు ప్రణామాలు. అందరికీ నమస్కారం. అన్ని జన్మలలోనూ మానవ జన్మ చాలా విచిత్రమైనది, ఉత్కృష్టమైనది. అశీతి లక్షానాం జీవానాం అని భగవంతుడు మొదట సృష్టి చేసినప్పుడు 83 లక్షల జీవరాశులను మాత్రమే సృష్టించాడట. అందులో కేవలం 1 లక్షే మానవులం, మిగతా 1,00,000 అంతా కూడా పశు జంతు క్రిమి కీటక సంహారాదులు, మానవేతరులు. భారతంలో కూడా మనకి మానవేతరుల పాత్రలు చాలా వస్తాయి. అలాగా ఇంత వ్యవస్థలో మరి మనకి దేవతలు ఎక్కువే, 33 కోట్లు అంటారు. అందులో స్త్రీ దేవతా రూపమైన దేవతలు చాలా ఎక్కువ. మనం ఆధునికంగా ఈ మధ్య ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఒక ఫ్యాషన్గా ఒక మాట మాట్లాడుకుంటున్నాం. అది మహిళా శక్తి ఆదికాలం నుంచి వేదాల్లో ప్రస్తావించిన దాని నుంచి అంతకుముందు నుంచి కూడా మహిళకి సాధికారత లేదు అని ఎక్కడా చెప్పలేదు. మహిళ సాధికారతను నిరూపించడానికి ఎన్నో పురాణాలు ఉన్నాయి, మరి స్తోత్రాలు ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి. అన్ని శ్లోకాలలో ఒకప్పుడు అంతగా ప్రచారం లేని లలితా సహస్రనామం ఇటీవల బహుశా కలియుగ లక్షణం అనుకుంటాను. అన్ని దేవతామూర్తుల కీర్తనల్లో లలితా సహస్రనామ కీర్తనలు, స్తోత్రాలు చాలా ప్రాచుర్యం వహించాయి. అక్కడక్కడ ఉపన్యాసాలు వినేవాళ్ళం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలని స్త్రీ దేవతామూర్తుల గురించి ప్రస్తావిస్తూ. మనకి ఎప్పుడు లక్ష్మీ, పార్వతి, త్రిమూర్తుల భార్యలు, తర్వాత కొంతమంది ఈ లలితాదేవి గురించి మరి మనం తీసుకుంటే ఎప్పుడు ఆధ్యాత్మిక కిందికి, ప్రకృతికి, మానవ దేహానికి ఒక త్రివేణి సంగమల అనుబంధం ఉంది. మన శరీరమే ఒక దేవాలయం అంటారు. సకల దేవతామూర్తులు మన శరీరంలోనే ఆక్రమించారు అని మనకి దేవుని విశ్వాసం. అటువంటిది మానవాకారం పోలిస్తే శివ పాద పర్యంతం మరి ఈ దేవతామూర్తుల యొక్క ఆ చక్రాలు, నవావరణ చక్రాలు ఉన్నాయి కదా, ఆ నవావరణ చక్రాలతో పోల్చింది మానవ దేహం. ముత్తుస్వామి దీక్షితుల వారు ఆయన ఉన్న ప్రదేశంలో కమలాంబ దేవాలయం ఉంటే అక్కడ ఆమె కళలో కనిపించి నాకు నా అస్తిత్వాన్ని ప్రపంచానికి అందజేయండి మీ కీర్తనల ద్వారా అని కళలో చెప్తే ఆయన అక్కడే కూర్చుని, ఆయన మంచి ఉపాసకులు, నవావరణ కీర్తనలు రాయడం జరిగింది. ఆ నవావరణ కీర్తనలు, నవగ్రహ కీర్తనలు ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలు చాలా మణిమకుటాలు లాంటివి. వచ్చే 23ని ఆయన జయంతి కార్యక్రమంలో దేశమంతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు కలిపి చేస్తారు ఎక్కువగా, నవగ్రహ కీర్తనలు, నవవర్ణ కీర్తనలు. అలాగే దేవిదీ పరంగా మరి లలితా సహస్రనామం చాలా ప్రాచుర్యం చెందింది. గొప్ప
ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రక్రియని వాళ్ళకి ఇష్టమైన ప్రక్రియని చేపట్టారు. కొందరు పద్యాలు రాశారు, కొందరు శ్లోకాలకి భావాలు రాశారు, ఆధునిక ప్రక్రియల్లో కూడా చేపట్టారు, కొంతమంది గజల్స్ రాశారు. అలాగా మల్లీశ్వర గారు చక్కగా సరళమైన పదజాలంతో గేయాలు ఎన్నుకున్నారు. దాన్ని కీర్తన అనొచ్చు, గీతం అనొచ్చు, గేయం అనొచ్చు. అది ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడైనా నోట్లో రుచికి వేసుకుంటూ ఉంటాం. బెల్లం లాంటిది రకరకాల బెల్లాలు ఉంటాయి కదా, కానీ అన్నీ కూడా లోపల మధుగులికల్లా చేసే ఒక పాట పాడేమంటే అది ఎంత హృదయంలో ప్రవేశించి ఆ రంజికత్వం వస్తుంది అంటే దానిని మనం ఒక కీర్తన పాడుతూ ఉంటాం, లేదా పాట పాడుతూ ఉంటాం. పాట పాడడానికి ప్రయత్నించే ముందు దాని భావాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి మనం. ఆ భావంతో పాటు పాడితే ఆ రాగానికి ఒక సార్థకత, సాఫల్యత కూర్చుంది. అందుకని దయచేసి ఏదైనా సరే ఒక పద్యం కానీ, కీర్తన కానీ, ఏ ప్రక్రియ అయినా సరే, గాన ప్రక్రియకి సంబంధించిన ఏ అంశమైనా సరే, దయచేసి ఒక శతక పద్యమైనా సరే దాని భావాన్ని 4-5 మాటలు చదివితే భావం మనకే తెలుస్తుంది. దానికి వ్యాఖ్యానం అక్కర్లేదు. అలాగే ఒక పద్యాన్ని మీరు ఏదైనా వేదిక మీద పాడే ముందు, ఒక కీర్తన పాడే ముందు దాని భావాన్ని కనుక తెలుసుకొని పాడితే ముందు ఏ దేవతని మనం స్తుతిస్తున్నామో నేరుగా ఆ దేవత మనోహృదయానికి చేరుతుంది. అదే కదా మనకి మన పక్క వాళ్ళు చూసి మెచ్చుకున్నారు, ఆహా ఓహో అన్నం కాదు, తాత్కాలిక వివాదంతో అయిపోతుంది. అందుకని దయచేసి మీరు కీర్తనలు పాడే ముందు దాని భావం తెలుసుకుని, సంగీతము వచ్చిన వాళ్ళు బాగా పాడతారా, రాని వాళ్ళు బాగా పాడతారా అన్నది ఎవరికి వారికే వదిలేస్తున్నాం. ఆ విషయం ఒక రాగం అన్నది భాష సహకరిస్తుంది. ఎప్పుడు కూడా ఒక ఉచ్చారణ కానీ, శబ్దదోషాలు కానీ లేకుండా ఒక కీర్తననికి సాహిత్యం ఎప్పుడూ కూడా సంగీతానికి వాహిక. సాహిత్యం సంగీతం లేకుండా సాహిత్యం అలరిస్తుంది, బట్ సంగీతం లేకుండా సాహిత్యం అలరించకూడదు ఎల్లవేళలా. ఆ రెండు అవినాభావ సంబంధాలు. అందుకని సంగీతంలో వృత్తి ప్రవృత్తి కొనసాగించే వాళ్ళు దయచేసి సాహిత్యానికి చిన్నచూపు చూడకండి. సాహిత్యం లేకపోతే హమ్మింగ్ చేసుకోవాలి. ఆ రాగంతో సాహిత్య ప్రకటన ఉండదు. సాహిత్య ప్రకటన లేకపోతే భావం ఉండదు మనం అందించేదానికి. అలాగా దయచేసి ఆ రెండు అవినాభావ సంబంధాలు కనుక సరిసమ ప్రాధాన్యతలు ఇవ్వండి. ఇప్పుడు అమ్మవారి కీర్తనల్లో మల్లీశ్వర గారు రాసిన దాంట్లో ఎంత సరళమైన పదజాలం ఉంటుందంటే అంతా కలిపి 8 పాదాలే ఉంటాయి. ఆ 8 కూడా సగం సగం పాదాలే. శతక పద్యం తీసుకుంటే 21 అక్షరం ఉంటుంది. 7 అక్షరాల్లో 11-12 దాటి ఉండదు. అవి మనం ఉచ్చరించేటప్పుడు, ఆ రాగానికి అన్వయంగా పాడేటప్పుడు కూడా చాలా చాలా అనువుగా ఉన్నాయి. పెద్ద భాష నేర్చుకోక్కర్లేదు, కానీ ఆ భాషను గౌరవిస్తూ పాడాలి. ఆ ప్రక్రియలో ఆ రాసిన కీర్తనలో పదాల్లో ఏ భాష ఉందో దేవతామూర్తిని వర్ణించవచ్చు, ఒక సందర్భాన్ని వర్ణించవచ్చు, ఒక క్షేత్రస్థలాన్ని వర్ణించవచ్చు, రకరకాలు ఉంటాయి. అది ఆ వస్తువు ఏమిటో తెలుసుకోవాలి మనం. ఈ కీర్తనలో వస్తువు ఏమిటి? ఇప్పుడు ఏదో అవకాశం వస్తే ఎవరో ఒకరు పాడమనకుండా ఉంటారని 2 కీర్తనలు నేను సెలెక్ట్ చేసుకున్నాను. అందులో వసుధ మీద ఒక మంచి కీర్తన ఉంది. అసలు భూమి అన్న దాన్ని చక్కగా 10 వాక్యాల్లో వర్ణించారు. అలాగే భాష మీద ఎప్పుడూ కూడా భాష అన్నది ఒక ఆలోచనకి ఆచరణ ఇవ్వడానికి, మనలో ఉన్న భావాన్ని ప్రకటించడానికి భాష ఉపయోగిస్తుంది. అది లేకపోతే ముందువాడు చెప్పినట్టుగా చెప్తా మనం, వాక్యం కరోతి వాచాలం, ముఖం కరోతి వాచాలం అన్నట్టుగా భావ ప్రకటన వెళుతుంది, కానీ వాడు అనుకున్న ఆలోచన సంపూర్తిగా వెళ్ళదు. సంపూర్తిగా వెళ్ళడానికి అక్షరం సహకరిస్తుంది. ఆ అక్షరం ద్వారా మనం పద్యం కానీ, భావం కానీ, మాటలు కానీ, అయ్యో కొందరు మాటలు చూడండి ఎంత మాట్లాడుతున్నారు, ఇంకా మాట్లాడితే బాగుంటుంది, నాలాంటి చెప్పలతో శర్మగారు ముగిస్తే బాగుంటుంది అనుకుంటా. అలాగా భావం అన్నది ఎప్పుడూ కూడా మనం చెప్పదలుచుకున్న ఆలోచనకి అక్షర రూపం ఇచ్చి ఆ భాష్యాన్ని తయారు చేస్తుంది. మరి ఇటువంటి మల్లీశ్వర గారు రాసిన ఈ కీర్తనలన్నీ కూడా చాలా యాదృచ్ఛికంగా పరిచయం అవ్వడం, మరి మొత్తానికి ఆవిడ ఒక్కొక్కటి అలా స్వరపరుచుకుంటూ యూట్యూబ్లో పెడుతూ రావడం, ఆ పరిచయం ఎక్కువైన కొద్దీ ప్రతి శుక్రవారం పాఠాలు నేనంతటిని మేము అడిగి ఏమండి లలితా సహస్రనామాలు మా సభ్యుల చేత పాటించాలని ఒక ఆలోచన వచ్చింది. ఏమో ఆవిడ రచన, లలితాదేవి గారి అనుమతి ఉంది ఆవిడకి,
చక్కగా రాశారు. ఇంకొక ఆయన చైనులు గారని ఓఎన్జీసీలో పనిచేస్తారు, ఆయన పద్యాలు రాశారు. ఒకళ్ళు గేయాలు రాశారు. ఇటీవలే తెలుగు యూనివర్సిటీ రాధా సారంగపాణి గారు వారు సహకరిస్తే 100 శ్లోకాలకి 100 గేయాలు రాశారు. అది కూడా చాలా బాగున్నాయి. అలాగా ఎంతోమంది ఎన్నో ప్రక్రియలు చేపట్టారు. అందుకని మీరు ఏ ప్రక్రియ చేపట్టినా కూడా ఆ ప్రక్రియకి ముందు న్యాయం చేకూర్చాలి. తర్వాత అందులో ఉన్న భావం రాగం తర్వాత వస్తుంది. అందుకని మరి ఇంత మంచి అవకాశాన్ని ఇస్తే వారం వారం అంటే ఒక 20 కీర్తనలే పాటించగలుగుతున్నాం. అందుకని ఒక అఖండమైన పేరు చెప్పి ఒక 10 శ్లోకాలు తీసుకుని ఒక 100 కీర్తనలు వచ్చేలాగా ఇంచుమించుగా 6-7 సభలు చేసాం. 7 నెలకి మొదటి ఆదివారంలో చేస్తున్నాం. రేపు 6వ తారీఖున 6వ తారీఖు శ్రీరామనవమి అయింది కనుక ఒక రోజు ముందు 5వ తారీఖుని నెక్స్ట్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇంచుమించుగా 800 దాకా ఒకసారి 100 చొప్పున 8 సభలు చేసాం. సో దాని తర్వాత అది విజయవంతంగా పూర్తి చేసి మల్లీశ్వరి గారికి పరిపూర్ణ స్థాయిలో ధన్యవాదాలు చెప్పి ఇలాంటి ఒక సభను ఏర్పాటు చేసి తర్వాత వారు ఏమైనా కనుకరించి ఏదైనా చేయమంటే చేయడం, లేకపోతే అలా ప్రచారాన్ని ప్రదర్శించకుండా కూర్చోవడం. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన మల్లీశ్వరి గారికి ధన్యవాదాలు చెప్తూ మరి ఏమో రేపేమవుతుందో చెప్పలేం, ఈనాడు ఏమవుతుందో చెప్పలేం. అందుకని మనం అనుకున్నప్పుడు ఎవరైనా సరే మీ ఆలోచనను ఆచరణలో పెట్టండి. దానికి అప్పుడు మనసు కాస్త ఆకర్షితమవుతుంది. మనకి జీవితానికి ఒక ప్రశాంతత, ఆలోచనకి కావాల్సిన ధైర్యాలు అందిస్తాయి. ఇటువంటి ఆధ్యాత్మికత అన్నది విశ్వాసం ముందు ప్రకటించుకోవాలి. మనకి మనం మన మనసు, హృదయం, శరీరం సహకరిస్తుందా లేదా? నాకు మాట్లాడినప్పుడు నేను పాఠం పాడతాను, మాట్లాడకుండా కూర్చుంటాను. అది దయచేసి మీలో ప్రతి మానవునిలో ఒక శక్తి ఉంది. మన దేహమే దేవాలయం ఉన్నప్పుడు శక్తి ఎందుకు ఉండదు? మీ శక్తిని మీరు గ్రహించుకోండి, దాని మీద గౌరవం పెంచుకోండి. ఆ శక్తికి సంబంధించిన భావజాలాన్ని అది ఏ ప్రక్రియనా అవ్వచ్చు, దానికి ముందు మీకు మీరు ప్రకటించుకోండి. సమాజం అనుమానం లేకుండా మిమ్మల్ని ఆదరిస్తుంది. నమస్కారం. అంటే చాలా అభిమానం, అంతే ఆయన చాలా చెప్తుంటారు. కానీ అసలు ఒక్కరోజు కూడా ఆయన సెలవు తీసుకోవడం కానీ ఒక బండగానే ఉండదు. ఈ రోజుల్లో గౌరవించి పూర్వకాలం లెక్కన ఎవరన్నా తెలియదు వాళ్ళ దగ్గర డైరెక్ట్గా కాకుండా మళ్ళీ ఈ రోజుల్లో వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి వాటి దాసరిదేవుని శ్రీశ్రీదేవుని వాళ్ళ పద్యాలు, వాళ్ళ జయంతులు, వాళ్ళ ఇందులో వచ్చి ఆయన ముందు మనసులో కూర్చున్న వాళ్ళందరూ వీళ్ళు పాటలు పాడే వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఆయన పాటలు పాడుతుంటారు. అన్ని చక్కగా ఆయన పాటలు పాడిస్తూ ఉంటారు, వీళ్ళు పాడుతూ ఉంటారు. అవన్నీ మనం చక్కగా యూట్యూబ్లో పెట్టడం పట్టడం వల్ల మనందరం చక్కగా చూసేటువంటి ఉండేటువంటి అవకాశం అవుతుంది. ధన్యవాదాలు. ఇంతమందికి చెప్తారు కానీ ఆయన బర్త్డే అప్పుడే చెప్పరు. ఆయన చెప్పలేదు, మనం బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకు చెప్పరు? ఫేస్బుక్ లోనే మా ఇంట్లోనే వచ్చి చేశారు, కీర్తనలు పాటించారు. నాకు అనిపించింది ఏంటంటే ఆవిడ రాసినప్పుడే ఎవరో ఏ రాజేశ్వరి గారినో అప్పుడు సంప్రదించి అప్పుడే రాగాలు కనుక ప్రస్తావించి ఉంటే అసలు వాతావరణం వేరుగా ఉండేది. కానీ అప్పుడు అన్ని ఆలోచనలు రావు. ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన వస్తుంది. పుస్తకంలో రాగం ప్రస్తావించకపోవడం ఒక విధంగా ఇబ్బందే. కానీ ఆ ఇబ్బందిని ఆవిడే మళ్ళీ అధిగమించారు. వివిధ వాగ్గేయకార స్థానాల్లో ఉండదగిన వాళ్ళ చేత పాడించి సాహిత్య సంగీతాల మీద, గానం మీద మంచి మెలకువలు ఉన్న వాళ్ళ చేత పాడించడం, మరి అవన్నీ ఒక్కొక్కటే యూట్యూబ్లో పెట్టడం. ఆ యూట్యూబ్లో చాలా మందికి మార్గదర్శకత్వం అయింది. అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడైనా చపలత్వంగా పాట పాడదాం అనిపిస్తే ఎవరో చక్కగా పాడారు, ఆ పాడి వారిని అనుకరించడం చాలా సులభం. ఒక్కొక్కసారి అది కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అందరూ అనుకరించేస్తే ఇన్ని విద్యలు, ఇన్ని క్వాలిఫికేషన్ లేదు, చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు చాలా పరిపూర్ణ స్థాయికి వచ్చింది. అందరి చేత పాడించడం, రాగబద్ధంగా పాడించడం. అంతేకాదు 2 సార్లు కన్ను తిన్న వాళ్ళు ఇంకో 100 పెట్టేసి వదిలేయడం, 100 పెట్టి వదిలేయడం, అలా కాకుండా ఒక అద్భుతమైన మరొక ప్రత్యామ్నాయం శ్వేతావాసికి గానాలు అందించడం. ఎప్పుడైనా ఆవిడ మధుమనం ఒకసారి కొట్టి చూడండి, అలా చక్కగా అలా 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 మనం పబ్లిక్ గార్డెన్ అనుకుంటాం. పబ్లిక్ గార్డెన్ కాదు, మధుమనమే పబ్లిక్ గార్డెన్. ఆధ్యాత్మికంగా
ఎంత చక్కటి యూట్యూబ్ ఛానల్ తయారు చేశారంటే మొన్న శ్వేతావాస్కి గారు ఇలా మీరు మల్లీశ్వరి గారిని ఇంటర్వ్యూ చేయాలంటే అమ్మో మల్లీశ్వరి గారిని నేను చేయలేనండి, చాలా కష్టం, మహిళనే జోడించండి అంటే ఆవిడ కొంచెం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అదే అవకాశం వచ్చింది, మళ్ళీ నేనే మల్లీశ్వరి గారిని మా ఛానల్లో నేనే చేస్తాను. మనకి కాని పని చేయకూడదు, మాట్లాడడం సులభం, వేరే వాళ్ళ చేత మాట్లాడించడం చాలా కష్టం, అందులో మల్లీశ్వరి గారి చేత మాట్లాడించడం చాలా కష్టం. ఇటీవల ఎలాగైనా పూర్తి చేయాలి అని ఆ వెతుకులాటలో రాజేశ్వరి గారు చక్కగా లభించారు. మరి ఎన్ని కీర్తనలు ఆవిడ స్వరపరిచి ఒక వేగ ప్రవాహినిగా, వేగవాహిని అని ఉంటుంది కదా, అలాగే చక్కగా అందరి చేత పాడించారు. మరి మా శ్రీమతి కూడా ఒకటి పాడి అందులో చేరుతుందని ఊహించలేదు, ఆవిడ కూడా ఒకటి పాడింది. అలాగే ఎంతో మంది చేత పాడించి ఆ వేడుకకి చాలా నిండుతనం తీసుకొచ్చారు. అది మటుకి అది త్వరలో సహస్రోత్సవాలు మనం జరుపుకోబోతున్నాం. ఆ కార్యక్రమం కూడా నన్ను పిలవడం మర్చిపోవద్దని మల్లీశ్వరి గారిని చెబుతూ, మర్చిపోయినా కూడా నేను సభకు వచ్చేస్తానని ఈ సందర్భంగా రాజేశ్వరి గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పాండవులలో భీముడి వాటా ఎంతో భీమాధిక వాటా ఆవిడ పాటల్లో మరి సంపాదించారు. చాలా చాలా నాకు మటుగా అది చాలా ఆశ్చర్యం వేసింది. అలా ఒక్కొక్కటి తర్వాత మల్లీశ్వరి గారు కూడా యూట్యూబ్లో పెట్టడం వరుసలో మరి శ్వేతావాస్కి గారు రోజుకి ఇన్ని అని ఆవిడ పనుల దృష్ట్యా నిర్ధారించుకున్నా కూడా క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణగా ఆవిడ 2 అంటే 2, 3 అంటే 3. క్రమశిక్షణ అంటే చాలా రకాలుగా అనుకుంటారు. ఒక జోక్ చెప్పి ముగిస్తారు. ఒక పాఠశాలలో ఇన్స్పెక్టర్ వచ్చేట, టీచర్లు ఎలా చెప్తున్నారు, పిల్లలు ఎలా చూసుకుంటున్నారని పిల్లల్ని అడిగట్టే క్లాసులో, ఏంటండి ఏమయ్యా మీ మాస్టర్ ఈ స్కూల్లో క్రమశిక్షణలో ఉంటుందా అంటే, అవునండి రోజు క్రమశిక్షణ మేము అనిపిస్తున్నాం అన్నారు. ఏమిటంత రోజు పాటించే క్రమశిక్షణ ఒకసారి చెప్తే సరిపోదా మీకు మాస్టర్ గారు అన్నారు. లేదండి అంటే అసలు నీకు క్రమశిక్షణ అంటే అర్థమవుతుందా, అసలు మాస్టర్ చెప్పిన మాట అంటే అర్థమవుతుందని. మరి మీ మాస్టర్ క్రమశిక్షణ మీకు ఎలా నేర్పుతున్నారంటే, క్రమం తప్పకుండా రోజు శిక్షిస్తారండి. అదే క్రమశిక్షణ అని మేము అనుకుంటున్నాం. ఒక్కరోజు శ్రమ తప్పినా కూడా మా మాస్టర్ బాగా చెప్తున్నారు అనుకుంటాం, ఒక్కరోజు కూడా శ్రమించలేదు. అలాగా మరి మా శ్వేత గారు రోజు 2 అనుకున్నారో 3 అనుకున్నారో చక్కగా అలా కీర్తనలు వచ్చేస్తూ ఉంటాయి. ఆవిడ అప్పుడప్పుడు అయ్యాక నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు, బాబా ఇలా చేస్తున్నాను, కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, ఏమైనా ఏమీ లేదు, మీరు చెప్పిన దానిలో మీరు గమ్యం చేరుకుంటే అది వెళ్ళినట్టే. ఎవరైనా మధ్యలో ఆగని ప్రశ్నిస్తే కొంచెంసేపు ఆగండి, ఏం పర్వాలేదు, ఆగే అవసరం లేకుండా ఆవిడ పూర్తి చేశారు. మరి ఏప్రిల్లో, మేలో, జూన్లో ఆవిడ డేట్ కూడా ఇచ్చారు. ఏప్రిల్ 30 అందరూ రాసుకోండి. ప్రతి అమ్మవారి గుళ్ళలో గంటలు మోగుతాయి. ఎందుకు? మల్లీశ్వరి గారి 1000 కీర్తనలు యూట్యూబ్లో ఎక్కుతాయి. మరి ఎంతో మంది సహకారం. త్యాగరాజు ఏదో కొంచెం అటు ఇటు మార్చండి, ఎందరో అని కాదు, ఎందరో మహానుభావులని, అందరూ మహానుభావులే. అందరికీ వందనాలు. పాటలు రాసేవాళ్ళు కానీ ఇలా పొగిడేవాళ్ళు లేకపోతే మా గొప్ప ఇలా పొగిడేవాళ్ళు ఉండబట్టే మా తండ్రి లేక మా గొప్పనే ఏమని తెలియదు. వదిలేదు ఇప్పటికీ ఆడే అవకాశం అయిపోయిందండి. లక్ష్మి గారికి ఇచ్చేస్తాం. ఆయన పుష్పాలుగా చేశారు. సాహిత్య కార్యక్రమాలు అవన్నీ చేసేవాళ్ళని పాల్గొంటుంటారు. ఆయన సొంత కొడుకు కావాలన్నా కానీ కొడుకే చాలా నాకు అన్ని ఆయన ఆవిడ ఇద్దరు కూడా నేను చేసేటువంటి అన్ని కార్యక్రమాలకి వాళ్ళు చక్కగా నాకు చేయూతనిస్తూ, మీ గారు మీరేగా చెప్పండి నేను చేస్తాను, మీ గారికి నేను ఏం చేస్తాను అని ముందుకి నాకు అన్ని కూడా సహాయం చేస్తున్నారు. ఆయన ఈరోజు మనం చేసేటువంటి రాజేశ్వరి గారికి సమర్పించేటువంటి గౌరవమైన గౌరవమైనటువంటి అభినందనపూర్వక పత్రాన్ని సమర్పిస్తారు. ఆయన అమ్మగారి ద్వారా సమర్పిస్తున్నాం. నమస్కారం. అందరూ కూడా సాహిత్యం
సాహిత్యము మరియు సంగీతం గురువు మీ అందరికీ కూడా సరస్వతి కళాశాల మీ అందరితో ఈరోజున నేను కూడా పాల్గొంటున్న అవకాశం కల్పించినటువంటి మా పిల్లి గారికి మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ ఈరోజున నవోదయ సంవత్సరాలు మన మహేశ్వరి పిల్లి గారు సన్మాన కార్యక్రమం చేశారు. కోమూరి రాజేశ్వరి గారికి ఈ రాగమాలికలో 160 రాగా కీర్తనలు స్వరపరిచి అందించినటువంటి వారికి సన్మానం చేయాలనే తలంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అందులో అందరూ కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం. సంగీత శిష్య విషయంత శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి గారికి అభినందన పూర్వక సన్మాన పత్ర సమర్పణ. నాయక పండితులకు గురువైన రామ్ మహేంద్రవర్మ జన్మస్థలం శ్రీమతి సుభద్రమ్మ, పువ్వులేటి వెంకటేశ్వరరావు, అనురాగ బాబు ఈ బహుజన్మల పూజాఫలమే శ్రీ కొమ్మూరి సురేష్ గారు, 3 సోదరులు, 6 సోదరీమణుల ఆత్మీయులతో భాషమైన అనురాగ విపంచములు ప్రభుత్వం శ్రీకాంతు శ్రీశంలో ససంతానముగా అందించుకుని ఆంగ్లంలో MA డిగ్రీ, సంగీతంలో డిప్లొమాలు, ఈ విద్యా సంపదలు. ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ప్రధాన అధ్యాపకుడి వారిగా వృత్తిలో పదవి విధంగా స్కూల్ ధరాస్త మొదలై భక్తిభావంతో సేవా తత్పరతో ప్రతిభాపేక్ష రహితమై జయము సాధించిన ఘనత ఇది. శ్రీ లలితా సహస్రనామ రాగమాలికల 150 కీర్తనల పైన వివిధ రాగములతో కూర్చి మధురగళంతో గానము చేసిన గాయనీయులు ఎందరో శిష్యులకు గురుస్థానంలో నుంచి సంగీతము నేర్పించిన సంగీత సుధానిధిని శిష్యులచే మల్లికా కుసుమ కీర్తనలను పాటించిన యశస్విని గాత్రమే కాదు విపంచిని కూడా వినిపించగల సంగీత సరస్వతి. తిరుపతి, భద్రాచలము ఉన్న పుణ్యక్షేత్రంలో పాట కచేరీలు చేసిన ఋషిమణి పెద్దాడ సూర్యకుమారి వద్ద గాత్రము నేర్చి సుష్టు శ్రీరామశాస్త్రి వద్ద వీణలు నేర్చుకొని గురువులను గౌరవించిన ఫలితమే ఈ ఉన్నతి. సంగీత ప్రియుల సాహితీ ప్రియుల హృదయాలలో స్థానం పొందిన స్వరరాగ సుధార్ణవి రాజేశ్వరి అందుకో మా అభినందన చందన మల్లికాకుశ పుష్పాంజలు శ్రీ మాతా సుభాషిస్తు తిరుమల మల్లేశ్వరి ధర్మధార సంస్థ. అది తిప్పండి.
చక్కటి ప్రస్థానం, ప్రతిభా ప్రస్థానం రాజేశ్వరి గారు ఎన్నో 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 చేయాలని చెప్పి సకల దేవతామూర్తుల్ని కోరుకుంటూ ఆవిడకి అభినందన. మరి ఇలాగే మహేశ్వరి గారు గుర్తు చేస్తున్నాను, చాలా సహస్రనామాలు ఉన్నాయి. మరి వాటిని అలా వదిలేయకుండా మంచి మంచి కీర్తనలు, పద్యాలు, ఎన్నో సాహిత్య ప్రక్రియలు చేపట్టాలని కోరుకుంటూ ఆవిడకి అభినందన. రామకృష్ణ గారు దంపతులు రాజేశ్వరి గారిని అభినందిస్తారు. మా అక్కయ్య గారు కాచాయన్ గారు, సత్యాయన్ గారు, మీరు ఇప్పుడు మీకు తెలుసా కోటి సూర్యప్రభ గారు, బాల వెంకట, నేను కోటి యాడ్ చేశాను. కోటి సూర్యప్రభ అనేది చాలా ప్రాచుర్యమైన పదజాలం. అది నేను ఎందుకంటే అటు ఇటు తిరుగుతాడు.
అంటే నా వేగం మా ఇంట్లో దత్తాదేవి అనుకున్నాం. మా అమ్మగారు ఒకటి దసరాకు చేసేవారు. ఆ విధంగా మల్లీశ్వరి అందుకని ఆ దత్తాదేవి కృప ఎళ్ళవేళలా చాలా గర్వంగా ఉంది. మా పిల్లలు అయినందుకు అంటే నా వేగాన్ని కొంచెం తగ్గిస్తూ మా అక్క నన్ను ఒక క్రమశిక్షణలో పెడుతూ ఉంటున్నారు. అంత దూకుడు అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు బుద్ధులు చెప్పడం. అదే చెప్తున్నాను, నా వేగానికి కొంచెం వేగవాణి పూర్తిగా అర్థం చేసుకున్నావిడ సూర్యప్రభ. అందరూ ఒకే గ్రూప్. మీరే చెప్పండి పేరు. పర్వాలేదు. అందుకే నా కాశీ దశాబ్దాలుగా పైగా ఒక అవిభాజ్య స్నేహ వృష్టి వాతావరణం ఉన్నప్పుడుగా ఆంటీ మా పేరు చెప్పండి. మా పేరు చెప్పండి. కుడి నుంచి ఎడమకి అన్నపూర్ణ గారు, అందులో పదకొండు పేరు మంచిపడ్డారు. పుష్పలత గారు, అంటే విజయలక్ష్మి గారు, అంటేంద్రాదేవి, రమాలక్ష్మి, ఇంకా వస్తున్నారు సైన్యం. నందనమనం వసంత గారు, మంచి సంగీత విద్వాంసులు. అలాగే హనుమకుమార్ గారు, వీళ్ళిద్దరు కూడా చాలా మా సభ్యురాళ్ళు.
ఆంటీ నీకు రమ్మని ఇట్లండి అమ్ముకుమారి ఇట్లండి ఏదో చెప్తారు బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్తారు లేకపోతే శర్మ గారు వెళ్తారు ఇటు పక్కంతా ఇప్పుడు మా అమ్మగారు మా గురువు గారు వారి కుటుంబంలో పోలేటి వారి కుటుంబంలో నవ సంతానంగా జన్మించిందొక రాణి పోలేటి వారి కుటుంబంలో పోలేటి వారి కుటుంబంలో నవ సంతానంగా జన్మించిందొక రాణి తండ్రి గారి కోరికతో తోబుట్టువుతో కలిసి సంగీతం నేర్చుకున్న చిన్నారి ఉలసి మొలక పోలేటి వారి కుటుంబంలో యుక్త వయసు రాగానే పోలేటి వారి ఊరి రాజేశ్వరి అయ్యింది తెలుసుకోండి యుక్త వయసు రాగానే పోలేటి వారి ఊరి రాజేశ్వరి అయ్యింది తెలుసుకోండి రత్నంలాంటి పిల్ల శ్రీకాంతు శిరీషలకు జన్మనిచ్చినది బంగారు తల్లి రత్నంలాంటి పిల్ల శ్రీకాంతు శిరీషలకు జన్మనిచ్చినది బంగారు తల్లి పోలేటి వారి కుటుంబంలో ముమ్మిరెడ్డి ఉషగారి పరిచయమే భాగ్యం కొమ్మూరి రాజేశ్వరి మాకు గురువు గారిగా ముమ్మిరెడ్డి ఉషగారి పరిచయమే భాగ్యం కొమ్మూరి రాజేశ్వరి మాకు గురువు గారిగా మా పుణ్య ఫలమేమో సరిగమలేరాని మాకు మా పుణ్య ఫలమేమో సరిగమలేరాని మాకు త్యాగరాజ పంచరత్న నేర్పిన గణతి విడది త్యాగపుణ్య ఫలమేమో సరిగమలేరాని మాకు త్యాగరాజ పంచరత్న నేర్పిన గణతి విడది పోలేటి వారి కుటుంబంలో అమ్మ రాజేశ్వరి మన సేవంగా పెద్దలందరి దీవెన నీకున్నానమ్మ అమ్మ రాజేశ్వరి మన సేవంగా పెద్దలందరి దీవెన నీకున్నానమ్మ ఆయురారోగ్యము సౌభాగ్యముతో వర్ధిల్లు ఆయురారోగ్యముతో సౌభాగ్యముతో వర్ధిల్లు ఆయురారోగ్యము సౌభాగ్యముతో వర్ధిల్లు పోలేటి వారి కుటుంబంలో పోలేటి వారి కుటుంబంలో తమ సంతానంగా జన్మించిందొక రాణి పోలేటి వారి కుటుంబంలో పోలేటి వారి కుటుంబంలో చెప్పండి అలాగే చెప్పండి మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం ఇట్లా ఎక్కడ రాలేదు బాగుండా పరీక్షలే ఓకే లేస్తాం చూడు సార్ Thank you.
తీస్తాలే తీసి చూడండి అది ఫుల్గా నేను చేసానండి షేర్ చేస్తాను ఓన్లీ ఫ్యామిలీ వచ్చాను నేను తేలేదండి గూగుల్లో కొట్టండి గూగుల్లో కొట్టండి అప్పుడు తెలియకొని అని నేను తీయమన్నది కాబట్టి వాళ్ళ సిస్టర్కి ఇచ్చాను అక్కడ ఇచ్చాను గ్రాడ్యుయేషన్ చేసి ఎంఏ చేసి డిప్లొమా నేర్పించి అన్నీ చేసింది మా వారే. సభాముఖంగా ఆయనకి ఎన్నెన్నో కృతజ్ఞతలు చెప్తున్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ నాకు సొంతంగా ఒక స్కూల్ రన్ చేశాను. దాని తర్వాత కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ కింద చేశాను. సంగీతాన్ని మాత్రం ఏ రోజు వదలలేదు. హైదరాబాద్ 95లో వచ్చాము. అప్పటి నుంచి కొన్ని రోజులు శోభరాజు గారి దగ్గర శిష్యరికం చేసిన సంగీతాన్ని మాత్రం ఎప్పుడూ వదలలేదు. 2008 నుంచి మనస్థానికంగా ఉంది మా విజయప్రావు గారు, బొమ్మిరెడ్డిపల్లి ఉష గారు ఆవిడ ప్రోత్సాహంతో మనస్థానికంలో కూడా ప్రతి సంవత్సరం పంచరత్న సేవలు, అన్నమాచార్య జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేసుకోవచ్చు. 2020లో మన కొంపెన్న బాలసుబ్రహ్మణ్య శర్మ గారు మాకు ఏదో గ్రూప్ ద్వారా పరిచయం అయ్యి జాగరాజు గానసభలో నారాయణ తీర్థ తరంగాల ప్రోగ్రాం పెట్టారు. అప్పటి నుంచి ఇంకా సంగీతానికి చాలా వన్యలు చిన్నలు, సాహిత్యం పట్ల చాలా ఆసక్తి, అనురక్తి అవన్నీ కలిగించారు. ఆయన ద్వారానే ఒకరోజు మల్లీశ్వరి గారు ఇలాగా పాటలు రాశారు, వీటిని ఔత్సాహికులు ఎవరైనా ఉంటే సంప్రదించవచ్చని ఒక ప్రకటన చూసి మల్లీశ్వరి గారికి ఫోన్ చేయడం జరిగింది. అప్పటికి 195 పాటలకి స్వరకల్పన జరిగింది. అప్పుడు నాకు మొట్టమొదటిసారిగా 195 పాట ఇచ్చారు. ఇచ్చి 1-2 పాటలు 10 పాటలకి ఒక్కొక్క పాట ఇచ్చేవారు. ఆ తర్వాత నేనే పాడుకుంటే కంటే 10 మంది నా శిష్యుల చేత ఆవిడకి కావాల్సిన వారి చేత పాడితే పాట ప్రాచుర్యం చెందడం అన్నది ముఖ్యం కాబట్టి అలాగా అందరి చేత పాడించడం జరిగింది. ఆ లలితా పరమేశ్వరి ఏ రోజైతే శర్మ గారి ద్వారా నాకు ఈ మల్లీశ్వరి గారితో పరిచయం చేసిందో అక్కడి నుంచి ఈ పాటలు చేయడంలో నాలో ఇంత ప్రతిభ ఉందా, నేను ఇన్ని రాగాలు ఇంతలా చేయగలనా అన్నట్టు నిజంగానే అవసరం లేకపోతే ఎందుకు చేస్తామండి. ఆ తర్వాత నుంచి 10 పాటలు ఒకసారి ఇవ్వడం, అందరికీ ఒక పాట ఇస్తారు, నాకు 10 పాటలు ఒకసారి ఇచ్చేవారు. మొదట్లో అంతా చాలా తొందరగానే చేసేసాము. ఆ తర్వాత ఇంకా మా శర్మ గారు రోజు మాకు పరీక్షలు పెడుతూ ఉంటారు. ఆయన కొత్త పాటలు ఇచ్చి మీరే స్వరం వీటికి స్వరకల్పన చేసుకోవాలి అని. అలాగా ఈ శర్మ గారి వల్ల, మల్లీశ్వరి గారి వల్ల నాలో ఉన్న ఈ ఏమంటారు సంగీత కర్త బయటకు వచ్చిందని చెప్పడానికి వాళ్ళిద్దరే కారణమని సభాముఖంగా తెలియజేస్తున్నాను. దేనికైనా యోగ్యం ఉండాలండి. ఆ యోగ్యము నాకు ఈ కొంచెం
ఆఫ్టర్ 60s వచ్చింది. ఈ సంవత్సరం మా వివాహం జరిగి 50 సంవత్సరాలు రేపు 19వ తారీఖుకి కంప్లీట్ అవుతుంది. ఈ సందర్భంగా ఇంత ఘన సన్మానం చేసుకుని మీలాంటి వాళ్ళ అందరి ఆశీస్సులు శుభాకాంక్షలు పొందడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఆ లలితా పరమేశ్వరి మల్లీశ్వరి గారి రూపంలో నాకు ఇలాంటి సన్మానం చేసిందని భావిస్తున్నాను. ఇలాంటి సన్మానం చేసినందుకు మల్లీశ్వరి గారికి సదా 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 శిరస్సు వచ్చి ప్రణామాలు చేస్తున్నాను. అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా నా చేత మొట్టమొదటి పాట నాకు 3 పాటలు ఇచ్చాడు. చాలా 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 బాగున్నాయి. మీ అందరికీ కూడా మళ్ళీ అవన్నీ నేర్పిస్తాము. నేర్చుకుని మనం త్వరలోనే 1000 పాటలు అయిపోతాయి. అప్పుడు చాలా పెద్ద కార్యక్రమం చేసుకుని వీలైనంత మంది ఎక్కువ మంది వచ్చి ఎవరు పాడిన పాటలు వాళ్ళు పాడితే అది మాకు మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మరొకసారి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ, నా అక్క చెల్లెలకి, మా అన్నయ్యకి, మా వదిన గారికి, నా ఫ్రెండ్స్కి అందరికీ అనేక అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మల్లీశ్వరి గారు లాగే ఇంకా చాలా చాలా కీర్తనాన్ని రాస్తూ ఆరోగ్యంగా హాయిగా ఉండాలని వారి కుటుంబానికి అంతా అందంగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను. అందరూ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా. ఈరోజు అష్టాదశ శక్తి పీఠాలు వాళ్ళ అభిమానులు సమన్విత చేతుల మీదుగా మన అష్టాదశ శక్తి పీఠాల బాలపరమేశ్వరి బాలాదేవి నమస్కారం. మల్లికార్జున ఒక దానికి ఆనంద చేస్తారు. బాగా మన్నించి కార్యక్రమాన్ని ఆపుకొని వచ్చి మనకు ముందుగా పాఠం వినిపించినందుకు కృష్ణసుందర్ కదా సూర్యసుందరం గారికి చెప్పలేదు. నేను నాకు సర్వగారి ద్వారానే అంజని మల్లీశ్వరి గారు పెంచారు. అంజనా గాయత్రి అని సర్వగారి సభలోనే నన్ను చూసి, మేడం నేను బాంబేలో ఉంటాను, మీరు మీ పాట మీ విధానం నాకు నచ్చింది, నన్ను శిష్యురాల కింద చేసుకోండి అని అంజనా అమ్మాయి వచ్చింది. తను యాక్చువల్గా ప్రాపర్ వైజాగ్ అనమాట. ఆవిడకి శ్వేతావాసికి ఫ్రెండ్. శ్వేతావాసికి మాత్రం నాకు ఈవిడ పేరు నందూరు లక్ష్మి గారు. ఆవిడ అసలు పేరు నందూరు లక్ష్మి, శ్వేతావాసికి అన్నది యూట్యూబ్ నేను
అంతకు ముందర వేరే ఏ సంస్థ ప్రణవాత వేరే యూట్యూబ్ వాళ్ళు చేసేవారు. వాళ్ళు తక్కువ మంది కరెక్ట్గా 400 ఉన్నప్పుడు వాళ్ళు మానేసినట్టున్నారు. అప్పుడు నేను అన్నాను, మా శ్వేతావాసిక గారు ఉన్నారండి, ఆవిడ నిస్వార్థంగా అమ్మవారి దయ దేవుడి దయకే చేస్తున్నారు, ఆవిడ డబ్బు ఆశించరు, ఆవిడ తప్పకుండా మనల్ని చేస్తారని శ్వేతావాసిక గారిని అడగడం, ఆవిడ ఒప్పుకోవడం. రోజు పాట పెట్టడం అంటే ఇతనే షూట్ చేసి పెట్టడం కాదండి, దానికి బోర్డు తయారు చేయాలి, కింద డిస్క్రిప్షన్లో మనం చేసిన పాట అంతా మళ్ళీ పెట్టుకోవాలి, తప్పులు ఒప్పులు లేకుండా చూసుకోవాలి. నేను చేయడం, ఆవిడ చూసుకోవడం, మళ్ళీ టీవీ చూసుకోవడం, మళ్ళీ చాలా పెద్ద తతంగా ఉంటుంది. అదంతా చేసి ఎంతో శ్రమకు వచ్చి ఈ మధ్యన చంటి మనవరాలు పుట్టింది 8 నెలలు. ఆ పాపను చూసుకుంటూ సాయంకాలం 5 అయిన తర్వాత డ్యూటీ వాళ్ళకి అప్పచెప్పి ఆవిడ చేస్తారు. ఈవిడ కూడా నేను ఎంతో మనస్ఫూర్తిగా చిన్న సన్మానం చేస్తాను. Thank you.